వియత్నాం పడవ ప్రమాదంలో మరణించిన 15 మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. డెడ్ బాడీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఏపీకి చెందిన 3 మృతదేహాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మృతుల కుటుంబ సభ్యులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి బాధితుల స్వగ్రామాలకు భౌతిక కాయాలను తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ నివాసాల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గెల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నందున హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు ఆయన కుటుంబ సభ్యులకు అత్యవసర ఈ వీసాలు ఇప్పించి వియత్నాంకు పంపేలా చర్యలు చేపట్టారు. వియత్నాం బోటు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మొబైల్ ఫోన్ల కంపెనీ లావా ఇంటర్నేషనల్ 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బోట్ అదే ఏదో పెద్ద అల వచ్చి బోట్ పల్టీ కొట్టిందని చెప్పారు. ఇంకా అంతే 10:11 కల్లా ఘటన జరిగింది. నాతో 9:40 మాట్లాడారు. అప్పటి వరకు చాలా ఆనందంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇలా జరగడం అక్కడి నుంచి వచ్చాక అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఎన్నో ప్లానింగ్ చేశారు. బాబుకు హాలిడేస్ ఇంకా ఇంటికి వస్తారన్న సమయానికి ఆ రోజు ఈవినింగ్ బయలుదేరాల్సింది. ఎంత లోపల ఇలా జరిగింది. లావా మీటింగ్ అనేది చెప్పారన్న వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా చాలా సార్లు అన్నారు అసలు వెళ్ళాలనిపించలేదు వదిలేసి అని. నీకు వియత్నాం నుంచి వచ్చినాక ఒక న్యూస్ చెప్తానని గుడ్ న్యూస్ చెప్తానని అన్నారు. గుడ్ న్యూస్